శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 3 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది, రేవతి నక్షత్రం ఉంది. శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మకరంలో సొంతింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి శ్రమ చేస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతైన బుధుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు. బుధుడు కుజుడింట్లో ఉండటం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏ పనిలోనైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనం చేసుకోవటానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం ఇలాంటివి చేయొచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది. భూములు, గృహాల కొనుగోలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటం, వాటిని వినియోగించుకోవటానికి అనుకూలం. అలాగే కొత్త విద్యలు ప్రారంభించడానికి అనుకూలం. వ్యాపార పరంగా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి అనుకూలం. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ల్యాండ్ కానీ, హౌస్ కానీ, దానికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలం. అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వాళ్ళ దినఫలం ఏంటో నేటి రాశిఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా నష్టాలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార పరంగా వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ మానసికంగా దైవ దర్శనం వల్ల ప్రశాంతత పొందుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనలాభం విశేషంగా కనిపిస్తోంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఏ పనినైనా సరే సులభంగా అవలీలగా పూర్తి చేసే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం అధికంగా ఉంటుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. భార్యతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సకల కార్యజయం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు, మిత్రులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవాలయ దర్శనం ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగింపజేస్తుంది. నూతన స్త్రీలతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో మాత్రం కొన్ని కలతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తెలివితేటలతో, వాక్చాతుర్యంతో ఆ కలతలు అధిగమించే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఇతరుల గృహాల్లో నివసించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగింపజేస్తుంది. భూ సంబంధ వ్యవహారాల్లో ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి భూములు కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతనిస్తుంది. దూర ప్రాంత బంధువులతో ముఖ్యమైన చర్చలు చేసి లాభాలు పొందుతూ ఉంటారు. విశేషమైన కార్యజయం ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం పరంగా లాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవి చేసినా సరే ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి వాహన ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అకారణ ధన నష్టం ఉంటూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. స్త్రీల వల్ల సుఖం పొందే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార నష్టము, వస్తు నష్టం కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిత్రులతో వ్యసనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల వల్ల కొత్త వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భయాందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ భయము ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. వస్తువులు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. కార్యలాభం ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోదరుల సహకారం లేక పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. సోదరులతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్రయత్న ధనలాభం ఏర్పడుతూ ఉంటుంది. మీరు పెద్దగా కష్టపడకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధిని పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి పొందాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి మోక్షద ఏకాదశి, 2 గీతా జయంతి. మోక్షద ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్ర జపం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి అనుకూలం. అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి అనుకూలం, లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి అనుకూలం. అలాగే ఇనుము వ్యాపారం, మినుముల వ్యాపారం, నువ్వుల నూనె వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనిహోర బలం బాగా పనిచేస్తుంది. శనిహోరలో శుభ కార్యక్రమాలు ఏవి చెయ్యకూడదు. శ్రామికులకు, పేదవాళ్ళకి కాఫీ కానీ టీ కానీ శనిహోరలో పంచిపెడితే జాతక దోషాలు, గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.